హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవ్యస్ కిచెన్. ఈరోజు వీడియోలో మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే హోమ్ మేడ్ మల్టీగ్రెయిన్ ఆటా పిండిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలాగే వాటిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు అంటే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చూడండి, మనం ఈ మల్టీగ్రెయిన్ ఆటా పిండితో చపాతీలు, పుల్కాలు, రోటీలు అలాగే దోశలు కూడా చేసుకోవచ్చు. చపాతీలు చాలా సాఫ్ట్గా మృదువుగా వస్తాయి. పెద్దల నుండి పిల్లల వరకు అందరూ ఇష్టంగా తినేస్తారు. మరి ఇప్పుడు ఎటువంటి డౌట్ లేకుండా ఎంతో రుచిగా ఆరోగ్యకరంగా ఉండే ఈ మల్టీగ్రెయిన్ ఆటా పిండిని చాలా సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసిద్దాం రండి. అలాగే వీటిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో కూడా తెలుసుకుందాం. ఈ మల్టీగ్రెయిన్ ఆటా పిండిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గోధుమలు. ఈ గోధుమలు మనం రోజు తినే చపాతీలో ముఖ్యంగా ఉంటాయి కదా. గోధుమలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. గోధుమలు షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తాయి. అలాగే చిన్నపిల్లల్లో ఆస్మా వంటి హెల్త్ ప్రాబ్లమ్స్ని కూడా కంట్రోల్ చేస్తాయి. అలాగే గుండె జబ్బులను కూడా రానివ్వకుండా చేస్తాయి ఈ గోధుమలు. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను గోధుమలను మనం తినే ఆహారంలో ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకుంటే చాలా మంచిది. తీసుకోవాల్సినవి మొక్కజొన్నలు. ఈ మొక్కజొన్నలు పిల్లల ఎదుగుదలకు బాగా తోడ్పడతాయి. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. ఇంకా షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఈ జొన్నలు తినడం వల్ల డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుంది. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. జొన్నల్లో ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది. అలాగే ఈ జొన్నలు తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రాగులు. ఈ రాగులు అందరికీ తెలిసినవే కదా, రోజు వాడుతూనే ఉంటాము. ఈ రాగులు బ్యాడ్ కొలెస్ట్రాల్ను కంట్రోల్ చేస్తుంది. అలాగే బీపీ లెవెల్స్ను కూడా కంట్రోల్లో ఉండేలాగా చేస్తాయి ఈ రాగులు. ఇంకా చర్మం, జుట్టు కూడా మృదువుగా ఉండేలాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి శనగలు అయినా తీసుకోవచ్చు, లేకపోతే శనగపప్పు అయినా తీసుకోవచ్చు. నేను శనగపప్పు తీసుకున్నాను. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. మజిల్ స్ట్రాంగ్గా తయారయ్యేలా చేస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సజ్జలు. ఇవి కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి, వెయిట్ లాస్కి తోడ్పడతాయి. చివరిగా ఓట్స్ తీసుకోవాలి. ఈ ఓట్స్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి కూడా ఈ ఓట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం తీసుకున్న వాటన్నిటిని కొలతలతో తీసుకుందాం. కేజీల గోధుమలకి 1/2 కేజీ మొక్కజొన్నలు తీసుకోవాలి. అలాగే 1/2 కేజీ రాగులు తీసుకోవాలి. ఈ రాగులు అనేవి శుభ్రంగా కడుక్కుని ఆరబెట్టుకుని తీసుకోవాలి. దీంట్లో ఈ చిన్న రాళ్ళు అనేవి ఉంటాయి కదా, వాటన్నిటిని శుభ్రం చేసుకుని తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక ఇందులోకి 1/2 కిలో సజ్జలను తీసుకోవాలి. ఈ సజ్జలు శుభ్రంగా చెరుగుకుని ఏమైనా రాళ్ళది ఉంటే క్లీన్ చేసుకుని తీసుకోవాలి, కడగనవసరం లేదు. 1/2 కిలో సజ్జలను కూడా తీసుకోవాలి. వీటిని కూడా 2-3 సార్లు నీట్గా కడుక్కొని ఎండలో ఆరబెట్టుకుని తీసుకోవాలి. అలాగే 1/2 కిలో శనగపప్పును తీసుకోవాలి. శనగపప్పు ఇష్టం లేకపోయినా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా ఈ శనగపప్పును స్కిప్ చేయవచ్చు. తర్వాత ఇందులోకి 1/2 కిలో ఓట్స్ని తీసుకుని మొత్తం అంతా బాగా అన్నీ కలిసేటట్టు కలుపుకుని ఒక రోజంతా ఎండలో పెట్టుకోవాలి. ఇలా ఎండలో పెట్టుకున్న వాటన్నిటిని పట్టించుకుని పెట్టుకోవాలి. ఈ పిండి చాలా సాఫ్ట్గా మెత్తగా పట్టించుకోవాలి, ఎందుకంటే చపాతీలు మృదువుగా రావు. ఇంట్లో అయినా చేసుకోవచ్చు, కాకపోతే పిండి అంత సాఫ్ట్గా చేయడం కుదరదు కాబట్టి మిల్లు పట్టించుకుంటేనే బాగుంటుంది. మిల్లులో పిండిని ఆడించుకున్నాక ఒకసారి మూత తీసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న పిండిని జల్లించుకుని ఒక ఎయిర్టైట్ కంటైనర్ డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే ఒక 2-3 నెలల వరకు ఈ పిండి అనేది నిల్వ ఉంటుంది. మనం మొత్తం అన్నీ కలిపాం కదా, అంతకు మించి ఎక్కువ నిల్వ ఉండదు. మనం వీటన్నిటిని ఎంత బాగా ఎండబెడితే అన్ని రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిలోంచి మనకు కావలసినంత పిండిని తీసుకుని చపాతీలు చేసుకోవాలి. మనం కావలసినంత పిండి తీసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని, కొద్దిగా ఆయిల్ వేసుకుని, కొద్దిగా నీళ్లు వేసుకుని పిండిని మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి. అలా కలుపుకున్న పిండిని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అలా అరగంట పక్కన పెట్టిన తర్వాత ఆ పిండి మరొకసారి కలుపుకుని చపాతీలుగా ఒత్తుకోవాలి. కలుపుకున్న పిండితోనే రోటీలు, పుల్కాలు కూడా చేసుకోవచ్చు. ఏ పిండితో పుల్కాలు చేసుకున్నట్లయితే పుల్కాలను చిన్న సైజులో చేసుకోవాలి.
అలా చేసుకుంటే మనం కాల్చుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా మొత్తం అంతా ఫ్రై అయ్యేటట్టు ఉంటుంది. ఇలా చేసుకున్న చపాతీని స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దాని మీద ప్యాన్ వేడయ్యాక ఈ చపాతీని వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ ఒక 6 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక 6 నిమిషం తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని చపాతీ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పిండితో చపాతీలు కానీ పుల్కాలు కానీ చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. రోజు తినే ఆహారంలో విటమిన్స్ అన్నీ ఉండేలాగా చూసుకోవాలి కాబట్టి ఇలా మల్టీగ్రెయిన్ ఆటా పిండితో చపాతీలు చేసుకుని తిన్నట్లయితే మన బాడీకి కావలసిన విటమిన్స్, మినరల్స్ ఇంకా ప్రోటీన్స్ అన్నీ ప్రతి పిండిలో ఉంటాయి కాబట్టి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. గ్రీన్ ఆటా పిండితో చేసిన చపాతీలు తిన్నట్లయితే మీ పిల్లల ఎదుగుదలకు బాగా తోడ్పడుతుంది. అలాగే మంచి ఆరోగ్యంగా కూడా పెరుగుతారు. కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోలను చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.